గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు వ్యసనమగును అనే మాటని ఇక్కడ మనం ధ్యానించుకుందాం. కొంతమంది పైకి నవ్వుతారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం దుఃఖం ఉంటుంది. సంతోషంగా ఉండడానికి ఎంతెంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదొక వ్యసనంగా మారిపోద్ది. తన్ను తాను సంతోషపరుచుకోవడానికి తాను ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఎప్పుడైనా గమనించారా? తాగుడికి అలవాటు పడిన వాళ్ళు తాగిన తర్వాత అయితే బాగా నవ్వుతూ ఉంటారు, లేకపోతే ఏడ్చేస్తూ ఉంటారు. ఓవర్ ఎక్సైట్మెంట్. సంతోషంగా ఉండడానికి రకరకాలుగా వారి యొక్క జీవితాన్ని సంతోషపరచడానికి రకరకాల వ్యసనాలకి లోనైపోతూ ఉంటారు. కొంతమంది తాగితే, మరికొంతమంది ఇంకా ముందుకెళ్ళి భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. అందులోనే సంతోషం ఉందంటారు. మరికొంతమంది వీటికంటే అలవాట్లుగా ఇవి ఈ యొక్క వ్యసనాల వైపు వెళ్లకుండా రకరకాల ఎంటర్టైన్మెంట్తో వారిని సంతోషపరచుకోవడానికి ట్రై చేస్తారు. సినిమాలను, లేకపోతే బెట్టింగ్లను, లేక అదర్ గేమ్స్ అని. చివరికి ఆ యొక్క సంతోషము గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, మరలా వ్యాధనే, మరలా బాధే. బైబిల్లో కొంతమందిని ఉదాహరణ తీసుకుందాం. రాజు అయినటువంటి సొలొమోను బెస్ట్ ఎగ్జాంపుల్. సంతోషాన్ని పీక్గా ఎంజాయ్ చేసి, అసలు నేను ఏమనుకుంటే, నా కళ్ళు ఏమి చూడాలనుకుంటే అది చూసి, నా హృదయం ఏం ఆశిస్తే అది తృప్తి చెంది, హృదయ కోరికలన్నీ తీర్చేసుకుని, ఇది సంతోషం అంటే ది బెస్ట్ అని నేను ప్రూవ్ చేసుకుందామని చెప్పి ప్రయత్నించాడట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నం మాయను. తన హృదయంతో తను చెప్పుకున్నాడట. సంతోషం ఎలా ఉంటుందో, సంతోషంగా ఉండడానికి ఏమేమి చేయాలి అన్నీ చేసేస్తాను, అప్పుడు నువ్వు తృప్తి చెందుతావా హృదయమా అని తనలో తను అనుకుని ఏం చేసాడట? 4వ వచనంలో ఉంటుంది, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, ఏమేమి కావాలన్నీ కొనుక్కున్నాడట మహారాజైన సొలొమోను. తర్వాత 11వ వచనంలో ఉంటుంది, అవన్నీ నాకు వ్యర్థమై ఉన్నది, ప్రయాసపడిపోయిన ఎక్కువ, చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు చాలాసార్లు అది కొనుక్కునేంత వరకు కూడా అది ఉంటే చాలు నాకు అనుకుంటాం. అది కొనుక్కున్న తర్వాత అనవసరంగా డబ్బులు దీనికి పెట్టానే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ రాజైన సొలొమోను కూడా చాలా టైం వేస్ట్ చేశాను, ఎనర్జీ వేస్ట్ చేశాను, దానివల్ల నాకు ఏ సంతోషం కలగలేదే అని చివరికి తేల్చి పాడేశాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు ప్రమోషన్ వస్తే అంతకంటే జాయ్, అంతకంటే ఆనందం, సంతోషం ఇంకేమీ లేదు, హ్యాపీ అనుకుంటారు. బైబిల్లో హామాన్ అనే ఒక అతను ఉన్నాడు. అతన్ని రాజు మహామంత్రిని చేసి ఇంకా గౌరవం, ఇంకా అధికారం, ఇంకా బహుమానాలు అన్నీ ఇస్తూనే ఉన్నాడట. ఆ హామాన్ అనేవాడు ఆ యొక్క గౌరవాల్ని, ఆ యొక్క ధనాన్ని అంతా సమకూర్చుకున్న తర్వాత కూడా అతను అంటాడు, అడుగు ఆ గేటు మ్యాన్ అనేటువంటి మొర్దెకై గారిని చూసినప్పుడల్లా నాకు ఎన్ని గౌరవాలు ఇచ్చినా వేస్టే అంటాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అతని మీద శత్రుత్వం పెట్టుకున్నాడు. వాడు బ్రతికున్నంత కాలం నాకెన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా వ్యర్థమే. అంటే అక్కడ వాడిలో సంతోషము లేదు. 5వ అధ్యాయం 13వ వచనం ఎస్తేరు గ్రంథం. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, కొంతమందికి వారికి కలిగిన దాన్ని బట్టి సంతోషించరు. పక్కనుండి నాశనం అయిపోతే సంతోషించడానికి అది రియల్ జాయ్, రియల్ హ్యాపీనెస్, రియల్ ఎంజాయ్మెంట్ అనుకుంటారు. వారి జీవితాలు ఎప్పుడూ ఆనందంగా ఉండవు. ఈరోజు మనం ఆనందం గురించి, లేక ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ గురించి కానీ, ఇంటర్నల్ జాయ్ గురించి కానీ, అంతరంగ ఆనందం గురించి కానీ, పైన ఉన్న సంతోషం గురించి కానీ మనం ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతాం, ఎన్నెన్నో చోట్లకి వెళ్తాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. డబ్బు మనకు సంతోషం ఇవ్వదు.
ఒక రిచ్ యంగ్ రూలర్, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యాన్ని నన్ను చేర్చుకో, నేనేం చేయమంటావు అంటే, యేసు ప్రభు అన్నీ చెప్తే, నీ యొక్క ధనాన్ని నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించి అన్నప్పుడు, అతడు మిగుల ధనవంతుడు కనుక ఆ ముఖము చిన్నబుచ్చుకుని ఏడ్చుచూ వెళ్ళిపోయిన అంటున్నాడు. డబ్బు ఎవరికి అమ్మలేదు, తన డబ్బు తన దగ్గర ఉంది కానీ తన సంతోషం లేదట. నేను డబ్బుని విడిచిపెట్టుకోలేను, అలాగని చెప్పి డబ్బు నాకు సంతోషము ఇవ్వట్లేదని ఏడుస్తున్నాడు. డబ్బు వల్ల సంతోషం కలగట్లేదు, రకరకాల పదవులు పొందుకోవడం వల్ల కూడా సంతోషం ఏమీ లేదు. అలాగని చెప్పి నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో అన్ని పనులు చేయించుకుంటాను, అయినా నాకు సంతోషం లేదంటాడు రాజైన సొలొమోను. మరి ట్రూ జాయ్, నిజమైనటువంటి ఆనందం లేక నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని బైబిల్లో ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గమనించండి, అన్నీ అనుభవించేసిన వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఇది. మనం అన్నీ అనుభవించడానికి కావాల్సినంత డబ్బు లేదు, అంత పదవులు గౌరవాలు లేక అతని సొలొమోను గారికి ఉన్నంత అధికారం మనకు లేదు. ఒకవేళ అది మనకు వచ్చినా, ఒకవేళ మనం అనుభవించిన, చివరికి టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనే ఫీలింగ్తోనే సొలొమోను ఉన్నట్టుగా మనం ఉంటాం. అవన్నీ ఉన్నా లేకపోయినా ప్రభువులో మనం ఆనందిస్తే అట అది శాశ్వతమైన సంతోషం అట. యేసుక్రీస్తులో మన పాపం విడిచిపెట్టి ప్రభుని తెలుసుకొనుట, ఆయన సన్నిధిని అనుభవించుట నిజమైన సంతోషము. పౌలు బర్నబాలని ఊర్లోంచి వెలివేసి మొత్తానికి బయటికి గెంటేసిన తర్వాత వారి యొక్క ఫీలింగ్ ఎలా ఉందట? అపోస్తల కార్యం 13:52లో, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై, వీరు మమ్మల్ని చేర్చుకున్నా చేర్చుకోకపోయినా దేవుని పనిని మేము వెళ్ళిపోతున్నామని చెప్పి ఆనందంతో వెళ్ళిపోయారట. యేసు ప్రభు అంటున్నారు, మీలో ఏమైతే సంతోషం ఉందో ఇది అల్పకాల సంతోషం, కానీ నేనిచ్చే ఆనందం, సంతోషం పరిపూర్ణమైనది. యోహాను సువార్త 15:11. నీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏంటట? ఏ సంతోషం అట? పరిపూర్ణమైన సంతోషం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తున్నావు? టీవీ, సెల్ ఫోన్, రకరకాల అపవిత్రమైనవి నీకు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా అంటే, కనువిందుగా 1 గంట, 2 గంటలు, 3 గంటలు, మళ్ళీ తర్వాత ఎంత సంతోషించామో దాని రెట్టింపు దుఃఖము, ఏడుపే వస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆయనలో ఆనందించు, ఆయన్ని ఆరాధించు, ఆయన సన్నిధిని అనుభవించు. పరిస్థితులు ఏమి బాగోకపోయినా వాటికి మించిన అతీతమైన ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని యేసయ్య ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రభువులు ఆనందిద్దాం. తోటి మనిషిని ప్రేమించి సహాయపడుతూ ఆనందిద్దాం. దేవునికి ప్రీతికరంగా, తోటి మనుషులకు మేలుకరంగా మనం జీవిస్తే అది నిజమైన సంతోషం, నిజమైన సమాధానం. దేవుడు అట్టి సంతోషాన్ని, సమాధానాన్ని మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని మేము శ్రద్ధగా విని, శ్రద్ధగా ధ్యానించి, శ్రద్ధగా పాటించి, ఈ లోక వస్తువులతో సంతోషము సంపూర్ణమైనది కాదు, దేవునిలో ఆనందించుట, ఇతరులకు దేవుని ప్రేమను, దేవుని సత్యాన్ని ప్రకటించుటలో ఆనందించి నిజమైన సంతోషము, నిజమైన సమాధానం పొందుకోవాలి అనే ఆలోచనతో మమ్మల్ని నడిపించి నీ చక్కటి సమాధానం, సంతోషం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై దిగివచ్చి సంపూర్ణమైన శాంతి, సమాధానము, సంతోషము, రక్షణానందముతో యేసయ్య మనల్ని నింపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.